రామచంద్రారెడ్డి గారు మంత్రివర్యులు మాట్లాడుతూ సీఎం గారి ప్రోగ్రాం 26 నుండి హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇచ్చే విషయం గురించి మాట్లాడారు. తమాషా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు హంద్రీనీవా శ్రీశైలం నుంచి కృష్ణా వాటర్ తీసుకొచ్చి హంద్రీనీవా ద్వారా ఇవ్వాలని 613 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి 520 కోట్లు ఖర్చు పెట్టి రమారమి 87% 87% పనులు పూర్తి చేశారు 2019కి ముందే. పూర్తి ఆ 13% పనులు కూడా దేనికి ఆగినాయి అనేది నిన్న మంత్రి గారు మాట్లాడేటప్పుడే చెప్పారు. కొంతమంది కేసులు వేయటం వల్ల పనులు ఆగినాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కేసులు మనమే విత్డ్రా చేయించేసి పనులు ప్రారంభించామని చెప్పన్నారు. ఆ కేసులు వేసింది ఎవరు? కావాలని అప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కోర్టులో కేసులు వేయించి రైతుల చేత వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళ చేత కేసులు వేయించి ఆ పనులను ఆలస్యం చేయటం వల్ల 13% పూర్తి చేయలేకపోయారు. లేకపోతే అప్పుడే 2019 ముందే పూర్తి చేసి నీళ్ళు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు నేను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మంత్రి గారిని కూడా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా. మరి 13% పనులు చేయటానికి మీకు 4 సంవత్సరాల 10 నెలలు పట్టిందా మంత్రి గారు? ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పనేసి హడావుడిగా వచ్చేసి నీళ్లు రాకపోయినా ఇప్పటికి 3 సార్లు సీఎం పర్యటన వాయిదా వేయటం వాస్తవం కాదా? నీళ్లు స్టాక్ పెట్టి మోటార్ల ద్వారా కాలువలోకి వదిలితే ఆ నీళ్ళన్నీ ఇంకిపోవటం 3 సార్లు ప్రయత్నం చేసి ఇప్పటికీ సీఎం ప్రోగ్రామ్ని వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ కట్టలు కట్టి సిమెంట్ కట్టలు కట్టి వాటి దగ్గర ఆపి నీళ్లు తీసుకొచ్చి మోటార్లతో పోసి ఎందుకు ఈ విధంగా రైతుల్ని మీరు మోసం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని చెప్పనేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే మీరు ఆ కుప్పాన్ని 14 సంవత్సరాల్లో ఉన్నా కూడా కుప్పాన్ని అభివృద్ధి చేయలేదని చెప్పనేసి మాట్లాడుతూ ఉన్నారు. హంద్రీనీవా నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆనాడు రైతుల చేత కేసులు వేయించకుండా ఉంటే 2019కే పూర్తయి ఈ 4 సంవత్సరాలు ప్రజలు నీళ్లు తాగునీరుకు కానీ సాగునీరుకు కానీ అవకాశం ఉండేది. అంటే ప్రజలకి మీరు ఈ విధంగా రాజకీయాలకు పోయి ప్రజలకి ఈ విధంగా 4.5 సంవత్సరాల పాటు నీళ్లు దక్కకుండా చేసిన దుర్మార్గం పని మీరు కాదా చేసింది అనేది కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అలాగే ఈరోజు ఇప్పుడు సీఎం గారు ఒక మాట చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలక్షన్ల ముందు 6 నెలల ముందు చేసే ఏ పనైనా ఎన్నికల కోసం చేసే స్టంట్ తప్పిస్తే ఇంకోటి కాదని 2019కి ముందు ఆయన పాదయాత్రలో ఉన్నప్పుడు మాట్లాడారు. మరి ఇప్పుడు ఎలక్షన్లు ఇంకా 50 రోజుల్లోకి వస్తే మీరు చేస్తున్న వాటిని ఏమంటారు? ఇప్పటికిప్పుడు మరి 4 సంవత్సరాల్లో గుర్తురాని హంద్రీనీవా ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? నాసి రకమైన పనులు చూశారు. కాలంలో నేను స్వయంగా విజిట్ చేశాను. అన్నీ అప్పుడే పగుళ్ళు వచ్చేసి ఫినిషింగ్ సరిగ్గా లేదు. కింద ఫ్లోరింగ్ కింద అది కట్టలు సైడ్ చేసే కట్టలకు సరిగ్గా కట్టలేదు. వాటన్నిటిని కూడా ఏది కట్టకుండా మీరు ఏదో తూతూ మంత్రంగా చేసేసి దీర్ఘకాలికంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేయాలి. కాబట్టి ఆ విధంగా ఆలోచించి ఇప్పటికైనా దాన్ని సక్రమంగా నీట్గా పనులు ఏ ఇబ్బంది లేకుండా ఉన్నాయో అవన్నీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అయినా కూడా మీరు రేపు కంటి తుడుపు చర్యగా ఏదో సీఎం గారి ప్రోగ్రాం కోసం నీళ్లు స్టాక్ చేసి వదలటం తప్పిస్తే నిజంగా హంద్రీనీవా నీళ్లు పూర్తి స్థాయిలో తీసుకురాలేకపోతున్నారు. ఇంకొక 2 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పూర్తి స్థాయిలో ఏదనుకున్నారో అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకొని ఆ కాలువ పనులు కానీ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసి చాలా సిస్టమేటిక్గా హంద్రీనీవా వాటర్ని కాన్స్టిట్యున్సీలో కుప్పం కాన్స్టిట్యున్సీలో ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తున్నాం. అలాగే అన్నా క్యాంటీన్కు నిజంగా అంత ప్రేమ ఉంటే మంత్రి గారు ఈరోజు రాష్ట్రం మొత్తం అన్నా క్యాంటీన్ రాజన్న క్యాంటీన్ అనే పేరే మార్చుకొని మీరు రాష్ట్రం మొత్తం కంటిన్యూ చేయాల్సింది అన్నా క్యాంటీన్ని. మేమే వద్దాం లేదే. అట్లా కాకుండా అన్నా క్యాంటీన్లు మూసేసి కొన్ని పడగొట్టి కొన్ని సచివాలయ ఆఫీసుల కింద మార్చేసి 5 రూపాయలకి పేదవాడికి భోజనం పెట్టేటటువంటి ఇది చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి రమారమి 1 సంవత్సరంలోనే 7 కోట్ల మంది భోజనాలు చేయడం జరిగింది అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా. అటువంటి ప్రజల పొట్టగొట్టి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో కూడా మీరు నిజంగా అంత బాధ్యత ఉంటే ఫస్ట్ అన్నా క్యాంటీన్ ప్రారంభించింది ఎవరు? తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది. తర్వాత అప్పుడు గుర్తొచ్చి మీరు హడావుడిగా రాజన్న క్యాంటీన్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఈరోజు మళ్ళీ మేము
మండల స్థాయిలో కూడా స్టార్ట్ చేయాలని చెప్పనేసి మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి అక్కడ కూడా స్టార్ట్ చేస్తుంటే దాని మీద ఏదో ఇంతమందికి పెట్టి మీరు రండి అన్నా క్యాంటీన్లో మీరు ఒక 4 రోజులు వస్తే మధ్యాహ్నం పూట అందరికీ ఎంతమంది వచ్చింటే అంతమందికి అయ్యేటట్టు మేము భోజనాలు పెడుతున్నాం. అవసరమైన చోట ఎక్సెస్ తీసుకొచ్చైనా వచ్చిన జనాన్ని బట్టి ఇంకా అవసరమైతే యావరేజ్న 500 పైచులకు మంది ప్రతిరోజు భోజనం చేస్తున్నారు. ఎక్కడా వచ్చిన వాడికి అన్నం లేదు అని చెప్పే పరిస్థితి ఎప్పుడు చేయాలి. ఇప్పుడు 3 మండలాల్లో కూడా మండల స్థాయిలో కూడా అలాగే పేదవాళ్ళకి ఉచితంగా అన్నం పెట్టే కార్యక్రమాన్ని మా భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు వచ్చి ఇక్కడ ప్రారంభిస్తున్నారు. మళ్ళీ రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2 నెలల్లో వచ్చిన తర్వాత రాష్ట్రంలో కూడా అన్ని మండల స్థాయిల్లో కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదవాడికి అన్నం పెట్టే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మీరు ఇలాంటి విమర్శలు మానుకొని పబ్లిక్కి ప్రాపర్గా ఉపయోగపడే అంశాల మీద మాట్లాడితే బాగుంటుందని వైఎస్ఆర్సీపీ నాయకులకి మంత్రి గారికి తెలియజేస్తున్నాం.